హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజు. మీరు చూస్తున్నారు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా మీరు వీడియో పూర్తిగా వినవలసిందే అండి, ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది షీప్ ఫార్మర్స్. నేను నిన్న ఈ ఫెంటాస్ ప్లస్ అనే డీవార్మర్ వాడానండి జీవాలకు. ఈ సమ్మర్ సీజన్ అంటే ఈ ఎండాకాలంలో పక్కాగా వాడవలసిన డీవార్మర్ ఈ ఫెంటాస్ ప్లస్ అండి. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి రెండు ఉంటాయండి. ఒకటి ఫెన్బెండజోల్ అండ్ ప్రెజికింటాల్ అనేటి రెండు ఉంటాయి. కాబట్టి ఇదే పక్కాగా మీరు వాడండి. సమ్మర్ సీజన్లో టేప్ ఫామ్స్ ఉంటాయి. టేప్ ఫామ్స్ ఎందుకుంటాయి అంటే జీవాలు సమ్మర్ సీజన్లో గడ్డి దొరకదండి. గడ్డి చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అండ్ పొల్లు బుక్కుంటాయండి, డ్రై పౌడర్ బుక్కుంటాయి. అవి బుక్కడం వల్ల కడుపులోకి మట్టి వెళ్ళిపోయి ఈ టేప్ ఫామ్స్ అనేవి తయారవుతాయి. తయారైనప్పుడు మీరు వాడవలసిన డీవార్మర్ పక్కాగా ఫెంటాస్ ప్లస్ అండి. ప్లెయిన్ ఫెన్బెండజోల్ వాడొద్దండి, ఎందుకంటే దాన్ని వాడినట్లయితే ఒక అడల్ట్ ఉన్న టేప్ ఫామ్సే పోతాయి. ఇది వాడినాం అనుకోండి, ఒక్క షాట్తోనే అన్ని రకాల వామ్స్ అనేటివి వెళ్ళిపోతాయి. ఇది నిన్న నేను వాడానండి. ఈరోజు జీవాలకు లివర్ టానిక్ పెడుతున్నాను. లివర్ టానిక్ వచ్చేసి నేను ఎక్కువగా వాడే లివర్ టానిక్స్ నాకు రిజల్ట్ ఇచ్చినాయి. నాకు ప్రాక్టికల్గా టెఫ్రోలి అండి. ఈ టెఫ్రోలి అనే లివర్ టానిక్, దీని లివర్ ఫంక్షనాలిటీ బాగుంటుంది. ఇది ఈసారి పోయినసారి ఇది వాడానండి, ఈసారి ఇది వాడుతున్నాను. ఈసారి బ్రూటాన్ అనే లివర్ టానిక్ వాడుతున్నానండి. టెఫ్రోలి ప్లస్ ఈ బ్రూటాన్ ఈ రెండే వాడతానండి నేను. నాకు ప్రాక్టికల్గా ఇవి రిజల్ట్ ఇచ్చినాయి. నా జీవాలు హెల్దీగా ఉంటాయి, మంచిగా మేస్తాయి, మంచిగా డైజెషన్ అవుతాయి, కడుపు నిండా మేస్తాయి. కాబట్టి నేను ఈ లివర్ టానిక్ అనేది ఈసారి వాడుతున్నానండి. ఎప్పటికీ నేను టెఫ్రోలి అంటే ఈ టెఫ్రోలి వాడతాను ఒక్కొక్కసారి బ్రూటాన్. దీంతో లివర్ ఫంక్షనాలిటీ చాలా బాగుంటుంది. ఇది తర్వాత బ్రూటాన్తో మాత్రం చాలా లాభాలు ఉన్నాయండి. అదేంటంటే దీని మీద రాసి ఉంటుంది చూడండి, లివర్ టానిక్ ఫార్టిఫైడ్ విత్ ఈస్ట్ అండ్ విటమిన్ ఓరల్ లిక్విడ్ అని రాసింది. అంటే లివర్ టానిక్ ఫార్టిఫైడ్ అంటే లివర్కు బలవర్ధకమైనది, మరియు ఈస్ట్ అంటే డైజెషన్ మంచిగా అవుతుంది. డైజెషన్ మంచిగా అవడం వల్ల లాభం ఏంటంటే జీవాలు కడుపు నిండా మేస్తాయి. వాటితో పాటు విటమిన్స్ కూడా లివర్ టానిక్లో ఉంటుంది. 3 రకాలుగా ఈ లివర్ టానిక్ అనేది ఉంటుందండి. కాబట్టి కొంచెం ఇది కాస్ట్లీ అండి, ఎందుకంటే ఇది 3 రకాల విటమిన్స్ ఉంటాయి, ఆకలి మంచిగా అవుతుంది అండ్ బలం 3కి పనిచేస్తుంది. బలానికి, ఆకలికి అండ్ విటమిన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత దీని రేట్ కొంచెం కాస్ట్లీ అండి. ఇది 2 లీటర్ల క్యాను. ఒక 2 లీటర్లకు 975. ఇక్కడ ఉందండి రేటు, 975 రూపాయలు 2 లీటర్ క్యాన్. లివర్ టానిక్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారండి, లివర్ టానిక్ అన్న మేము ప్రతిరోజు పోసుకోవచ్చు అని అడిగారు. లివర్ టానిక్ ప్రతిరోజు పోయొద్దండి, 3 to 5 డేస్ వాడాలి. అది ఎప్పుడెప్పుడు వాడాలంటే లివర్ టానిక్ జీవానికి ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు రికవర్ అయిన తర్వాత 5 డేస్ వాడాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనము డీవార్మింగ్ చేసినప్పుడు అంటే నట్టల మందు తాగించినప్పుడు కూడా 3 to 5 డేస్ వాడాలి. తర్వాత వ్యాక్సిన్ వేసే ముందండి, వ్యాక్సిన్ వేసే ముందు కూడా డీవార్మింగ్ వాడిన తర్వాతనే లివర్ టానిక్ వాడాలి. ఆ తర్వాత ఏదైనా జీవము డెలివరీ అయినప్పుడు జీవాలు కొంచెం స్ట్రెస్కు లోనైనప్పుడు అప్పుడు కూడా 3 to 5 డేస్ వాడుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మిల్క్ మంచి ఇంప్రూవ్ అవుతుంది, లివర్ ప్రిపేర్ అయి ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏముండవు, మంచిగా డైజెషన్ అయితే, మంచి ఆకలి అయితే, కడుపు నిండా. అంతే కొంతమంది నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడండి, అన్న ఇప్పుడు సమ్మర్ సీజన్లో నేను కొన్ని వాటర్ వేసాను, గడ్డి మంచిగా వచ్చింది, పచ్చిగడ్డి బాగా ఉన్నది, జీవాలు అస్సలు మేస్తలేవన్నా, ఎందుకో ఉత్తనే తిరుగుతున్నాయి అని చెప్పి నా కామెంట్ పెట్టాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే వాటికి జీవాలకు ఆకలి మందగిచ్చిందంటే లివర్ పనితనం అనేది తగ్గింది. అంటే కడుపులో కూడా నట్టలు ఉన్నాయి. నట్టలు ఉన్నప్పుడు మీరు పక్కాగా డీవార్మింగ్ చేసి 5 డేస్ ఇదే బ్రూటాన్ లివర్ టానిక్ ఇచ్చినట్టయితే జీవాలు ఖచ్చితంగా మంచిగా మేస్తాయి, కడుపు నిండా మేస్తాయి, ఎక్కువ తిరగవు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అది జీవాలకు ఆకలి మందగించింది కాబట్టి మనము డీవార్మింగ్ చేయాలి అండ్ లివర్ టానిక్ అనేది పోయాలని అర్థం చేసుకొని ఆ విధంగా చేసుకోండి. ఇంకొక విషయం అండి,
లివర్ టానిక్ 3 to 5 days వాడండి, ఎక్కువ వాడదు. ఎక్కువ వాడడం నష్టం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు లివర్ అనేది ఒక ఎంజైమ్ను తయారు చేస్తుంది వాడి బాడీలో. మంచి ఎంజైమ్ లివర్ అనేది తయారు చేస్తుంది. మనం రోజు లివర్ టానిక్ ఇస్తుంటే ఏమైందంటే అది ఎంజైమ్ తయారు చేయదు, ఎందుకంటే మనం రెడీలో పంపిస్తున్నాం కదా. కాబట్టి మీరు పక్కగా 5 days ఎక్కువ వాడొద్దండి. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వాడండి, డివార్మింగ్ చేసినప్పుడు వాడండి, వ్యాక్సిన్ చేసిన తర్వాత వాడండి, కానీ ప్రతిరోజు లివర్ టానిక్ అనేది వాడొద్దండి. నేను మాత్రం ఈసారి బ్రూటాన్ వాడుతున్నానండి. ఇంతకుముందు టెప్రోల్ వాడినా, దాని రిజల్ట్ బాగానే ఉంది, దీని రిజల్ట్ కూడా బాగానే ఉంటుందండి. నేను ఈ రెండు నాకు ప్రాక్టికల్గా రిజల్ట్ ఇచ్చినాయండి. నా సబ్స్క్రైబర్ నేను చెప్తున్నా, మీరు ఏ లివర్ టానిక్ వాడతారు నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే నేను వాడినే మీకు ప్రతిసారి చెప్తున్నానండి, మీరు వాడినే కూడా నా కామెంట్లో తెలియజేయండి. కామెంట్లో తెలియజేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. మీరు చెప్పిన నేను కూడా వాడి చూస్తాను, ఎందుకంటే నేను చెప్పిన మీరు వాడు కాదండి, మన కంపెనీలతో సంబంధం లేదు. మీకు రిజల్ట్ ఇచ్చిన లివర్ టానిక్లు ఉన్న, డీవార్మర్లు ఉన్న నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్సే నా బాసలండి, నేను మీ బాసను కాదు. కాబట్టి మీరు కామెంట్లో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నానండి. దీని మీద డోసేజ్ అనేది రాసి ఉందండి. షీప్ అండ్ గోట్ 5 to 10 ml డైలీ, అంటే 5 నుంచి 10 ml వరకు తాగి తీయొచ్చు అన్నమాట. షీప్ అండ్ గోట్స్ అంటే చిన్నవాటికి 5 ml, పెద్దవాటికి 10 ml, ఈ విధంగా త్రాపేయాలి. ఆకలి మందగించినప్పుడు పక్కగా ఇది మాత్రం వాడండి బ్రూటాన్. ఇప్పుడు జీవాలకు త్రాగిస్తానండి. నా జీవాలకు చూడండి, నా జీవాలు నేను ఏ టానిక పోసినా అవే నా దగ్గరికి వస్తాయండి, బెదిరి అటు ఇటు ఉడకవు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే జీవాలకు ఇది కొంచెం ఇట్లా టేస్ట్ చూపెట్టాలి. టేస్ట్ చూపెడితే వాటికి నచ్చుతుంది, నచ్చి మన దగ్గరనే ఉంటుంటాయి వచ్చి. కాబట్టి ఇప్పుడు లివర్ టానిక్ పోస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా జీవాలు ఈ లివర్ టానిక్ స్మెల్కి ఇవి ఎలా దగ్గరికి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తాగిస్తాను ఫ్రెండ్స్ మీ ముందే. నేను బాగా షేక్ చేసినండి, షేక్ చేసి ఎప్పుడైనా వాడాలి లివర్ టానిక్ అనేది. లివర్ టానిక్ అయినా, డీవార్మింగ్ అయినా, ఏ సిరప్ అయినా, ఇంజక్షన్ గుడ్లు అయినా కూడా ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ జీవము ఒక 30 kgs ఉంటుంది చూడండి. 10 ml వాటంతా అదే కాదండి. ఎదురండి ఫ్రెండ్స్, ఎదురండి, అదే గుంజుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. అవి అంతా మంచిగా వస్తాయండి నా జీవాలు. అవి కొడుతుంది చిరంజిని. టేస్ట్ చూపెట్టాలి మనకు, జీవాలకు టేస్ట్ చూపెడితే ఆ విధంగా వేస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా బెదిరే ఉన్న జీవాలు అవే వచ్చి తాగుతుంటాయి. నువ్వు నీకు అంతా నీకేనా? ఇట్లా టేస్ట్ చూపించాలి. టేస్ట్ చూపిస్తే ఇక అవే సిరంజి రానిస్తలేవు ఫ్రెండ్స్. ఈ విధంగా జీవాలకు మీరు ఖచ్చితంగా నేర్పండి, మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ విధంగా రాయిస్తేనే మనకు నో ప్రాబ్లం అనమాట. తర్వాత డోసేజ్ ఈ 30 kgs అండి, ఇది 10 ml దాపించిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పిల్ల సపోజ్ అండి ఒక 9 kgs ఉంటుంది. 9 kgs అంటే మనం 3 ml దాపిద్దాం. త్రీ ml అనేది మనం త్రాగిద్దాం. చూడండి, ఇట్లా నా జీవాలు బెదిరవండి, ఉరకవు ఎక్కడికి, అవి అవే నాటుతుంటాయి. ఈ విధంగా డోసేజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మీకు డోసేజ్ తెలవడానికి చేస్తున్న ఫ్రెండ్ వీడియో. ఇంకా ఇప్పుడు ఇది ఉన్న ఫ్రెండ్స్, ఇది ఒక 15 kg ఉంటుందండి. 15 kgs అంటే మనం ఒక 5 ml వరకు మనం తాగించవచ్చు. ఇట్లా
నెక్స్ట్ వచ్చేసి ఒక 4 days అండి. ఒక చిన్న పిల్ల 4 days దానికి ఎంత తాగించాలి. కాబట్టి సిరంజి మనం చిన్న పిల్లలకు మౌత్ చిన్నగా ఉంటుంది. మౌత్ అంటే నోరు చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న సిరంజి తీసుకోవాలండి. చిన్న సిరంజి తీసుకొని 4 days కిడ్స్ అది 4 days అండి. ఒక 2 ml తాపియాలి. 2 ml తాపిద్దాం. మీరు 4 days చిన్నపిల్లకు కూడా త్రాగించొచ్చండి, నో ప్రాబ్లం. అబ్బా రాసుకుంటున్నాయి. ఈ కిడ్స్ అంటే ఈ గొర్రెపిల్ల 4 days అండి. 4 days కు మనం 2 ml తాపియాలి. అవి కొత్త చూశారుగా ఫ్రెండ్స్, లివర్ టానిక్ మొత్తం అన్ని జీవాలకు పోశాను. మీకు కూడా డోసేజ్ చూపించాను. 30 kgs ఉంటే 10 ml, 15 kgs ఉంటే 5 ml. ఒకవేళ 4 అంటే 4 రోజుల గొర్రెపిల్లకు కూడా ఇది మీరు ఖచ్చితంగా త్రాగించవచ్చు. త్రాగించితే వాటి మోషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ మంచిగా పాలు చిక్కుతాయి. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ మంచిగా అవుతుంది. కొన్ని పిల్లలు ఏం చేస్తాయంటే ఎల్లో కలర్లో మోషన్ అవుతుంటుంది. ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ మోషన్ అవుతుంటుంది. అలాంటివి కాకుండా కూడా మంచిగా డైజెషన్ అయ్యి మంచిగా పాలు చిక్కితే మంచిగా ఉంటాయి. ఈ విధంగా జీవాలను మీరు కాపాడుకోండి. ఈ లివర్ టానిక్ మాత్రం మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.